హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఏపీ టెట్ పేపర్ 2కి సంబంధించినటువంటి 21/12/2025 మార్నింగ్ షిఫ్ట్లో ఇచ్చినటువంటి మ్యాథమెటిక్స్ కంటెంట్కి సంబంధించినటువంటి ముఖ్యమైన ప్రశ్నల్ని నేర్చుకుందాం. అయితే ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా వీడియోస్ని లైక్ చేసి ఎక్కువ మందికి రీచ్ అయ్యేలా మీ సహకారాన్ని అందించండి. ఫస్ట్ వన్, సమచతుర్భుజం యొక్క కర్ణాలు D1, D2 మరియు D1 = √D2. దాని వైశాల్యం 108 చదరపు సెంటీమీటర్లు అయినా దాని చుట్టుకొలత అని చెప్పి అడిగారమ్మా. సో ఇక్కడ మనకి D1 = √D2 అని ఇచ్చారు. అంటే D1² ఏమవుతుంది, D2 అవుతుంది. అలాగే ఇక్కడ మనకు వైశాల్యం ఇచ్చారు. వైశాల్యాన్ని ఫార్ములా ½ D1 D2. సో ఎంత ఇచ్చారు వైశాల్యం, 108 ఇచ్చారు. ½ ఇంటూ D1 ఇంటూ D2 అంటే D1². సో 2 ఇంటూ 108 216 = D1³ దీన్ని 6³ రాస్తాం. అంటే D1³ = 6³ కాబట్టి D1 వచ్చేసి 6 వస్తుంది. ఓకే, D2 అంటే ఏంటి, D1². సో 6² అంటే ఎంత వస్తుంది, 36. చుట్టుకొలత కనుక్కోవాలంటే ముందు భుజం కొలత తెలియాలి, రాంబస్ యొక్క భుజం కొలత తెలియాలి. సో ఒకటి ఎంతమ్మా, 6 సెంటీమీటర్స్ అంటే ఇది 3 ఇటు 3, ఇంకోటి 36 అంటే ఇటు 18 ఇటు కూడా 18 ఉంటుంది. సో ఇప్పుడు ఈ సైడ్ స్క్వేర్ ఆఫ్ ది సైడ్ స్క్వేర్ = ఏమొస్తుందంటే √3² + 18² 9 + 3 24. సో √333 అవుతుంది. సో √333 అంటే 3√37. ఓకే, కానీ మనం చుట్టుకొలత అడిగారమ్మా. చుట్టుకొలత అంటే 4 ఇంటూ సైడ్. సో 4 ఇంటూ 3√37. సో 12√37 వస్తుంది. సో ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. కొంత వేగంతో ప్రయాణిస్తున్న రెండు వేర్వేరు రైళ్లు ఏ మరియు బిల నుండి ఎదురెదురు మార్గాల్లో ప్రయాణించున్నవి. రెండు ఒకేసారి బయలుదేరి సి అనే బిందువు వద్ద కలుసుకున్న తర్వాత ఏ నుండి బయలుదేరిన రైలు బిను 2 గంటల్లోనూ, బి నుండి బయలుదేరిన రైలు ఏను 3 గంటల్లో చేరుకున్న వాటి వేగాల నిష్పత్తి అని చెప్పి అడిగారు. అంటే ఏ నుండి బయలుదేరింది ఇస్టు బి నుండి బయలుదేరింది అని చెప్పి అడిగారమ్మా. సో ఇక్కడ మనకు ఫార్ములా ఉంది, SA/SB = √T2/T1 అవుతుంది. సో ఇక్కడ T1 వచ్చేసి 3 అవర్స్ అవుతుందమ్మా. ఎందుకని, ఏని 3 గంటల్లో చేరుకుంది కాబట్టి. T2 అనేది 2 అవర్స్ అవుతున్నాం. ఎందుకు, బిని 2 గంటల్లో చేరుకుంది కాబట్టి ఇప్పుడు SA/SB = √T2/T1 అంటే 2H/3H అంటే 2 అవర్స్/3 అవర్స్ అంటే ఏమొస్తుందమ్మా, √2:√3 వస్తుంది. ఇది ఆప్షన్ 1లో ఉంది. సో ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఈ క్రింది వానిలో ప్రధాన సంఖ్య కానిది అని చెప్పి ఇచ్చారమ్మా. ఇక్కడ 223 అనేది ప్రధాన సంఖ్య, 443 అనేది కూడా ప్రధాన సంఖ్య, 553ని 7 ఇంటూ 79గా రాయొచ్చు. కాబట్టి ప్రధాన సంఖ్య కానిది ఇదే. సో ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, 4⁻1 - x + 4⁻1 + x = 10 అయితే x విలువ అని చెప్పి అడిగారమ్మా. సో దీన్ని 4⁻1/4x + 4⁻1 × 4⁻x రాస్తాం. a/m/a/n a/m-n a/m × a/n = 10. సో 4/x అనేది ఏగా తీసుకుంటే 4/a + 4 × a = 10. సో 4 కామన్ చేస్తే 1/a + a = 10. సో 1 + a² a = 2 2s 2 5s అమ్మ. సో ఇక్కడ 2 ఉంటుంది, ఇక్కడ 5 ఉంటుంది. సో 2 + 2a² = 5a. సో ఇప్పుడు దీన్ని ఒక ఆర్డర్లో రాసుకుందాం. 2a² - 5a + 2 = 0. సో దీన్ని ఫ్యాక్టర్స్గా రాసినట్లయితే 2a² ఇక్కడ -5a ఉంది కాబట్టి -4a - 1a + 2 = 0 అని రాస్తాం. 2a కామన్ చేస్తే a - 2, -1 కామన్ చేస్తే a - 2. సో 2a - 1 × a - 2 = 0.
సో 2a ఈక్వల్ టు 1, ఏ అనేది 1/2 వస్తుంది. సో అలాగే ఏ అనేది 2 వస్తుంది. కానీ ఇక్కడ ఏ వాల్యూ కాదు కదా మనకు కావాల్సింది, ఎక్స్ వాల్యూ కదా కావాల్సింది. సో చూడండి ఇక్కడ మనం దేన్ని ఏ అనుకున్నాం, 4 పవర్ ఎక్స్ని ఏ అనుకున్నాం. ఫస్ట్ ఎంత వచ్చిందమ్మా 1/2 అంటే 2 పవర్ -1. సో 2 పవర్ 2x ఈక్వల్ టు 2 పవర్ -1. సో ఎక్స్ అనేది -1/2 వస్తుంది. ఇక్కడ -1/2 లేదు కదా, ఈసారి ఏ అనేది 2 తీసుకుందాం. 4 పవర్ ఎక్స్ ఈక్వల్ టు 2 పవర్ 1, 2 పవర్ 2x ఈక్వల్ టు 2 పవర్ 1. సో 2x 1 అవుతుంది, ఎక్స్ వచ్చేసి 1/2. సో ఇది ఆప్షన్ 3లో ఉంది. సో ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, స్క్వేర్ రూట్ ఆఫ్ 1 + 6 × 7 × 8 × 9 అని చెప్పి ఇచ్చారమ్మా. 6 × 7 వచ్చేసి 42 వస్తుంది. అలాగే 42 8 వచ్చేసి 336 అమ్మ. సో 336 × 9 ఇది ఎంత వస్తుందంటే 3024 వస్తుంది. సో ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం మనం. ఏమవుతుంది, స్క్వేర్ రూట్ ఆఫ్ 1 + 3024 అంటే 3025 వస్తుంది. దీన్ని 55 × 55గా రాయొచ్చు కాబట్టి 55 వస్తుందమ్మా. సో ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఒకవేళ P ఆఫ్ E అనేది 0.005 అయితే ఈ కానిది యొక్క సంభావ్యత అంటే P ఆఫ్ E0 అడుగుతున్నారు. దీన్ని 1 - P ఆఫ్ Eగా రాయొచ్చు. సో 1 - 0.005 ఇదేమవుతుందంటే 0.995 అవుతుంది. ఇది ఆప్షన్ 4లో ఉంది. సో ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఏక బాహుళకం దత్తాంశం యొక్క అంకగణిత సగటు మరియు మధ్యగతాలు వరుసగా 28.2 మరియు 30.5 అయినా ఆ దత్తాంశం యొక్క బాహుళకం ఎంత అని అడిగారమ్మా. బాహుళకం అంటే 3 × మధ్యగతము -2 × సగటు. సో దట్ ఈక్వల్ టు 3 × మధ్యగతం. మధ్యగతం వచ్చేసి 30.5 -2 × సగటు. సగటు వచ్చేసి 28.2. 3 × 30.5 అంటే 91.5. అలాగే 2 × 28.2 అంటే 56.4. ఇందులో తీసేద్దామమ్మా. ఓకే, 5 - 4 1 అవుతుంది. 11 - 6 5 అమ్మా. 8 - 5 3, 35.1 వస్తుంది. సో ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, T, 2T, 2T, 60 మరియు 3, 8 బిందువులు సరేఖీయాలైతే T విలువ అన్నారు. సరేఖీయాలైతే ఏరియా అనేది 0 అవుతుందమ్మా. సో ½ × మాడ్యులస్ ఆఫ్ T 2T 2T 60 3 8. ఇక్కడ మళ్ళీ T 2T రాసుకోండి ఈక్వల్ టు 0. ఈ 2 కూడా అటు వెళ్తే 0 అయిపోయింది. సో T × 60 60² -2T × 2T 4T² ప్లస్ 16T -18T నెక్స్ట్ ప్లస్ 60 -8T ఈక్వల్ టు 0. ఓకే, 60² - 4T² 2T² ప్లస్ 16T 60 22T -18T -8T -26T ఈక్వల్ టు 0. సో 2T² -4T ఈక్వల్ టు 0. 2T² ఈక్వల్ టు 4T. టీకి స్క్వేర్ క్యాన్సిల్ అవుతుంది. T ఈక్వల్ టు 4/2 అంటే 2 వస్తుంది. సో ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఒక సమాంతర చతుర్భుజం ABCD శీర్షాలు A1, 2, B4, 6, C5, 7 మరియు DA, B మరియు tan θ ఈక్వల్ టు A/B అయితే cos θ - sin θ cos θ + sin θ విలువ అని చెప్పి అడిగారమ్మా. చూడండి ఇక్కడ ఇది ఒక సమాంతర చతుర్భుజం ABCD. ఇక్కడ ఏ శీర్షాలు వచ్చేసి ఏ శీర్షం 1, 2, B వచ్చేసి 4, 6, C వచ్చేసి 5, 7, DA, B అనమాట. సో ఇక్కడ సమాంతర చతుర్భుజంలో AC మధ్య బిందువు అనేది BD మధ్య బిందువుకు సమానం. సో 1 + 5/2, 2 + 7/2 మధ్య బిందువు అంటే x1 + x2/2 y1 + y2/2. ఇక్కడ A + 4/2 B + 6/2. సో 1 + 5/2 అంటే 6/2. 6/2 అనేది A + 4/2కి ఈక్వల్ చేస్తే సో A + 4 ఈక్వల్ టు 6 అవుతుంది. A ఈక్వల్ టు 6 - 4. సో A అనేది 2 వస్తుందమ్మా.
సో నెక్స్ట్ చూడండి 2 + 7 అంటే 9. 9/2 ఈక్వల్ టు b + 6/2. 2 క్యాన్సిల్ అయ్యిద్ది. b ఈక్వల్ టు 9 - 6. b అనేది 3 వస్తుంది. సో tan తీటా ఏమైంది అప్పుడు a/b అంటే 2/3 అవుతుంది. ఇక్కడ మనల్ని ఏం కనుక్కోమన్నారు? కాస్ తీటా మైనస్ సైన్ తీటా బై కాస్ తీటా ప్లస్ సైన్ తీటా కనుక్కోమన్నారు. న్యూమరేటర్ని డినామినేటర్ని కాస్ తీటాతో డివిజన్ చేస్తే కాస్ బై కాస్ అంటే 1 మైనస్ సైన్ బై కాస్ అంటే tan. 1 మైనస్ tan తీటా బై 1 ప్లస్ tan తీటా అవుతుంది. కాస్ బై కాస్ అంటే 1 ప్లస్ సైన్ బై కాస్ అంటే 10. సో సైన్ బై కాస్ అంటే 10. సో tan తీటా. సో 1 మైనస్ 2/3 బై 1 ప్లస్ 2/3. సో 1 మైనస్ 2/3 అంటే 3 మైనస్ 2/3. ఇక్కడ వచ్చేసి 3 ప్లస్ 2/3. 3 క్యాన్సిల్ అవుతుంది. సో 3 మైనస్ 2 అంటే 1. 3 ప్లస్ 2 అంటే 5. సో 1/5 వస్తుంది. సో ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ 1 మైనస్ సైన్ స్క్వేర్ తీటా బై 1 ప్లస్ కాస్ తీటా ప్లస్ 1 ప్లస్ కాస్ తీటా బై సైన్ తీటా మైనస్ సైన్ తీటా బై 1 మైనస్ కాస్ తీటా అను సమాసం విలువ అని అడిగారు. చూడమ్మా ఇక్కడ మనము దీంట్లో 1 మైనస్ సైన్ స్క్వేర్ తీటా అంటే 1 మైనస్ కాస్ స్క్వేర్ తీటా బై 1 ప్లస్ కాస్ తీటా ప్లస్ ఇక్కడ ఎల్సిఎం చేద్దాం సైన్ తీటా ఇంటూ 1 మైనస్ కాస్ తీటా. సో 1 మైనస్ కాస్ తీటా ఇంటూ 1 ప్లస్ కాస్ తీటా అంటే 1 మైనస్ కాస్ స్క్వేర్ తీటా మైనస్ సైన్ స్క్వేర్ తీటా అవుతుంది ఇది. సో ఇక్కడ ఇక్కడ చూడమ్మా 1 మైనస్ ఇది స్క్వేర్గా రాసుకుంటే ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫామ్లో ఉంటే 1 ప్లస్ కాస్ తీటా ఇంటూ 1 మైనస్ కాస్ తీటాగా రాస్తాం. డినామినేటర్లో కూడా 1 ప్లస్ కాస్ తీటా ఉంది. ఇవి రెండు క్యాన్సిల్ అయిపోతాయి. ప్లస్ 1 మైనస్ కాస్ స్క్వేర్ అంటే సైన్ స్క్వేర్ తీటా మైనస్ సైన్ స్క్వేర్ తీటా బై సైన్ తీటా ఇంటూ 1 మైనస్ కాస్ తీటా. సో ఇక్కడ 1 మైనస్ 1 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ కాస్ తీటా. ఇక్కడ సైన్ స్క్వేర్ తీటా మైనస్ సైన్ స్క్వేర్ తీటా అంటే 0 బై ఎనీథింగ్ 0. సో +1 - 1 క్యాన్సిల్ అయిపోతుంది. కాస్ తీటా వస్తుంది. సో ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ ఒక రాంబస్ చుట్టుకొలత 96 సెంటీమీటర్లు. దాని అంతర కోణాల్లో ఒక అధిక కోణం 120 డిగ్రీలు అయితే దాని కర్ణాల కొలతలు సెంటీమీటర్లలో 2 దశాంశ స్థానాల వరకు అని చెప్పి ఇచ్చారమ్మా. ఇక్కడ రాంబస్ చుట్టుకొలత ఇచ్చారు. రాంబస్లో 4 భుజాల పొడవులు సమానం. చుట్టుకొలత అంటే 4x. 4x అనేది 96. సో ఎక్స్ వచ్చేసి 96/4. 4 2 4 4 అంటే 24 వస్తుంది ఎక్స్ అనేది. సో అంటే భుజం కొలత 24. చూడమ్మా ఈ విధంగా రాంబస్ డ్రా చేసుకుందాం. ఇది 24 24 24 24. సో ABCD. ఓకే. సో ఇప్పుడు నేను ఇలా కలిపేస్తాను. ఇక్కడ ఒక అధిక కోణం 120 అన్నాడు. ఇది 120 తీసుకుంటే ఇటు 60 ఉంటుంది, ఇటు 60. ఇక్కడ ఎదుటి కోణాలు సమానం కాబట్టి ఇది 60, ఇది కూడా 60. అప్పుడు ఇది కూడా ఏమైద్ది 60 అయింది. ఓకేనా. అప్పుడు ఈ సంబాహ త్రిభుజం అయితే బీడీ కూడా ఎంతమ్మా 24 అవుతుంది అనమాట. 3 కోణాలు సమానం కాబట్టి బీడీ కూడా 24 వచ్చింది. అంటే ఒక కర్ణం ఎంతమ్మా 24 వచ్చింది. సో ఇప్పుడు మనకి ఏం కావాలి? ఇంకొక కర్ణం ఏసీ తెలియాలి. ఇంకొక కర్ణము ఏసీ తెలియాలి. ఇప్పుడు ఇదెంతమ్మా 24. ఇది హాఫ్ ఉంటుంది కదా, అప్పుడు 12. ఇప్పుడు ఈ సగం కనుక్కుందాం. సో ఏంటది? ఇది ఓ అనుకోండి. ఓకే. ఏఓ స్క్వేర్ అనేది కనుక్కోవాలి. ఏఓ స్క్వేర్ ఈక్వల్ టు ఏడి స్క్వేర్ మైనస్ ఓడి స్క్వేర్. సో ఇక్కడ ఇదెంతమ్మా ఓడి స్క్వేర్ అనేది 12 స్క్వేర్ అయింది. 24 స్క్వేర్ మైనస్ 12 స్క్వేర్ అనమాట. అంటే 576 మైనస్ 144 ఎంత వస్తుంది? 432 వస్తుంది. సో కావాల్సింది ఏంటి? ఏఓ అంటే √432. ఓకేనా. దీన్ని సింప్లిఫై చేస్తే 20.78 వస్తుందమ్మా. సో ఏఓ అనేది 20.78. కానీ మనకేం కావాలి? ఏసీ కావాలి. ఏసీ అంటే ఏఓ ప్లస్ ఓసీ. సో ఇది 20.78 కాబట్టి అది కూడా 20.78 ఉంటుంది. సో ఈ రెండింటిని యాడ్ చేస్తే 41.56 వస్తుంది. సో 41.56 అప్రాక్సిమేట్గా ఇక్కడ ఉందమ్మా. సో ఫస్ట్దేమో 24, సెకండ్దేమో 41.56. సో ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ a + b + c = 0 అయితే a² + ab + b² సమానమైనది అన్నారు. సో a + b + c = 0 అంటే
ఏ ప్లస్ బి అనేది ఏమైంది మైనస్ సి అయింది. బోత్ సైడ్స్ స్క్వేర్ చేద్దాం. ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab ఈక్వల్ టు మైనస్ సి హోల్ స్క్వేర్ అయింది. సో ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఒక ఏబి ఇటు ఉంచుదాం, మైనస్ సి హోల్ స్క్వేర్ ఏమైంది సి స్క్వేర్, ఒక ఏబిని ఇటు తీసుకెళ్దాం మైనస్ ఏబి. సో ఇది మనల్ని అడిగింది ఏమొచ్చిందమ్మా సి స్క్వేర్ మైనస్ ఏబి. సో ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఏఎన్ ఈక్వల్ టు 3 + 2nను ఎన్నవ పదంగా కలిగిన శ్రేణి యొక్క మొదటి 24 పదాల మొత్తం ఎంత అని చెప్పి అడిగారమ్మా. సో ఇక్కడ ఏఎన్ అనేది 3 + 2n అనమాట. సో ఏ1 వచ్చేసి 3 + 2 × 1 5 అవుతుంది. ఏ2 వచ్చేసి 3 + 2 × 2 7 వస్తుంది. అంటే డి అంటే ఏ2 మైనస్ ఏ1 7 మైనస్ 5 ఎంత వస్తుందమ్మా 2 వస్తుంది. ఇక్కడ డి అనేది 2 వస్తుంది. మొదటి 24 పదాల మొత్తం అన్నారు, అంటే ఎన్ వాల్యూ ఎంత 24. ఓకే, మొదటి ఎన్ పదాల మొత్తం ఫార్ములా ఎస్ఎన్ ఈక్వల్ టు n/2 × 2a + n - 1 × d. సో ఇక్కడ 24 పదాలు కాబట్టి 24/2 × 2 × ఏ వచ్చేసి 5 ప్లస్ 24 - 1 × డి వచ్చేసి 2 12 సమ్మ 2 5s 10 ప్లస్ 23 అయింది, 23 2s వచ్చేసి 46. సో 12 × 56, 12 × 56 అంటే 12 6s వచ్చేసి 72, 12 5s 60 ప్లస్ 7 67, 672 వస్తుంది. సో ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. x ఈక్వల్ టు 2 మరియు y ఈక్వల్ టు -3 అను ఒకే సాధన కలిగిన రేఖీ సమీకరణాల జత అన్నారు. సో ఈ వాల్యూస్ని ఇచ్చినటువంటి ఆప్షన్స్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. సో ఫస్ట్ x2 y అనేది -3 అయితే -1 ఇది రైట్ అవుతుంది. ఇందులో కూడా చూద్దాం 2 × 2 -3 × -3 2 2s 4 + 9 4 + 9 13 కదా, ఇక్కడ -5 ఇచ్చారు కాబట్టి ఈ ఆప్షన్ కరెక్ట్ కాదు. సెకండ్ ఆప్షన్ చెక్ చేద్దాం. x - 4y = 14 అంటే 2 - 4 × -3. సో 2 + 12 ఎంతమ్మా 14, ఇది రైటే. నెక్స్ట్ 5x - y = 13లో కూడా చెక్ చేద్దాం. 5 × 2 మైనస్ y అంటే -3 10 + 3 13 వచ్చింది, ఇది కూడా రైటే. సో కాబట్టి ఆప్షన్ 2 అనేది రైట్ అవుతుంది. నెక్స్ట్ వన్, ఓ కేంద్రంగా గల వృత్తానికి దాని బాహ్య బిందువు ఏ నుంచి ఏపీ మరియు ఏక్యూలు స్పర్శరేఖలు మరియు యాంగిల్ ఓపీక్యూ 22.5 డిగ్రీ అయినా యాంగిల్ పిఏక్యూ కొలత అని చెప్పి అడిగారమ్మా. చూడండి ఇక్కడ ఒక వృత్తం గీద్దాం. ఓకే, ఇది ఒక వృత్తము, ఇది బాహ్య బిందువు అనమాట. ఈ బిందువు పేరు వచ్చేసి ఏ. ఇక్కడ ఇంకొక స్పర్శరేఖ గీసాం, ఇది ఒక వ్యాసార్థం, ఇది ఒక వ్యాసార్థం. ఇది ఓ కేంద్రంగా కలిగిన వృత్తం. ఓకేనా, అది తర్వాత ఇక్కడ ఏం చేశారు, యాంగిల్ ఓపీక్యూ 22.5 డిగ్రీ అన్నారు. సో ఇది పి అమ్మ, ఇది క్యూ. ఓపీక్యూ అంటే ఇది ఎంతమ్మా 22.5 డిగ్రీ. ఈ యాంగిల్ ఓపీక్యూ అనేది యాంగిల్ పిఏక్యూ కొలత అని చెప్పి అడిగారమ్మా. సో ఇది 22.5 అయితే ఇది కూడా ఎంత ఉంటుంది 22.5 అయింది. ఓకేనా, అప్పుడు కేంద్రం దగ్గర ఎంత ఉంటుంది 22.5 ప్లస్ 22.5. ఓకేనా, ప్లస్ ఈ సెంటర్ దగ్గర యాంగిల్ పిఓక్యూ మొత్తం వచ్చేసి 180. సో యాంగిల్ పిఓక్యూ ఎంత అయింది 180 - 45, రెండు కలిపితే 45, 135 వస్తుంది. ఎక్కడ ఈ సెంటర్ దగ్గర 135 వస్తుంది. కానీ మనల్ని ఏమడిగారు, యాంగిల్ పిఏక్యూ అడిగారు. సో ఇది మొత్తం కలిపితే 180 ఉండాలి. సో 135 ఇది మొత్తం కలిపితే 180 ఉండాలి. యాంగిల్ పిఏక్యూ మొత్తం ఎంతమ్మో 180. సో యాంగిల్ పిఏక్యూ ఈక్వల్ టు 180 - 135 45 వస్తుంది. సో ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, పీక్యూ అన్నది 16.5 సెంటీమీటర్ల పొడవు గల ఒక సరళ రేఖా ఖండము. ఇది పీక్యూ అనేది 16.5 సెంటీమీటర్ల పొడవు ఉన్నటువంటి సరళ రేఖా ఖండం అమ్మ. అయితే పీ మీద ఒక లంబం ఉంది, దాని పేరు పిఎస్. అలా క్యూ మీద ఒక లంబం ఉంది, దాని పేరు క్యూఆర్. ఇక్కడ తర్వాత ఏం చేశారు చూడండి, పీక్యూపై టీ ఒక బిందువు,
పీక్యూ మీద టీ ఒక బిందువు ఉంది, అది పీటీ 1.5 అవుతుందంట. పీటీ 1.5 అయితే టీక్యూ ఎంత అవుద్దమ్మా 15 అయింది. ఈ రెండు కలిపితే 16.5 కాబట్టి సో దీన్ని జాయిన్ చేద్దాం, దీన్ని కూడా జాయిన్ చేద్దాం. ఇప్పుడు ఇవి రెండు కూడా సిమిలర్ ట్రయాంగిల్ సరూప త్రిభుజాలు అవుతాయి. అయితే చూడండి ఇంకేమి ఇచ్చారు చూడండి, యాంగిల్ ఎస్ ఈక్వల్ టు యాంగిల్ ఆర్ అన్నారు. ఈ యాంగిల్ అనేది దీనికి ఈక్వల్ అని చెప్పి ఇచ్చారు. అయితే క్యూఆర్ ఎంత అని చెప్పి అడిగాడమ్మా. క్యూఆర్ వచ్చేసి ఎంత అని చెప్పి అడిగారు. ఇక్కడ ట్రయాంగిల్ పిఎస్టి సిమిలర్ టు ట్రయాంగిల్ క్యూఆర్టి, ట్రయాంగిల్ క్యూఆర్టి ఇవి రెండు సిమిలర్స్ కాబట్టి పిఎస్ బై పీటీ ఈక్వల్ టు పిఎస్ బై పీటీ ఈక్వల్ టు ఏమైంది క్యూఆర్ బై క్యూటీ అవుతుంది. ఇక్కడ పిఎస్ బై పీటీ, పిఎస్ ఇచ్చారా మనకి 1.6 అని ఇచ్చారు చూడండి పిఎస్. సో 1.6 బై పీటీ వచ్చేసి 1.5 ఈక్వల్ టు క్యూఆర్ తెలియదమ్మా కనుక్కోవాలి, బై క్యూటీ అనేది 15. సో 1.5 10s అమ్మా. సో క్యూఆర్ ఈక్వల్ టు 1.6 ఇంటూ 10 అవుతుంది. సో 16 వస్తుంది, 16 సెంటీమీటర్స్. ఇది ఆప్షన్ 3లో ఉంది చూడమ్మా. సో ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇలాంటి మరిన్నో వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.